మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఆపరేషన్ కగార్ తుది అంకానికి చేరుకుంది. ఇంకా మిగిలింది ఒక్కరోజు మాత్రమే. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోలు లొంగిపోతారా? ఓ ఇంటర్వ్యూలో అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టు నేత కుంజం ఇడ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో మళ్ళీ మావోయిస్టు పార్టీ పుట్టుకొస్తుందని కుంజం ఇడ్మల్ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ అజ్ఞాతంలో ఇడ్మల్ అలియాజ్ మహేందర్ ఉన్నారు. లొంగిపోయేందుకు 3 రోజులు టైం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే లొంగిపోయినటువంటి వారితో తమకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని కూడా ఇడ్మల్ చెప్పారు. ప్రస్తుతం నాతో పాటు మరో 50 మంది ఉన్నారు, మేము లొంగిపోవడానికి సిద్ధం, మాకు ఒక 3-4 రోజులు సమయం ఇవ్వాలనేటువంటి ఒక మాట. ఈ నేపథ్యంలో అర్థమవుతుంది ఏంటంటే మావోయిస్టుల్లో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఒక మాట మీద మావోయిస్టు పార్టీ నడవటం లేదు. ఎవరి గ్రూపు వారిదే అన్నట్లుగా నడుస్తున్నారా, లేక కేంద్ర కమిటీలోనే వర్గాలున్నాయా, ఎవరి వర్గం వారిదే అన్నట్లుగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఉన్నాయా అనేది కూడా ఇడ్మల్ చేసినటువంటి కామెంట్స్ ద్వారా అయితే మనకు అర్థమవుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఇందాక మనం మాట్లాడినట్లుగా మరికొంత సమయం కావాలి, మరొక 3-4 రోజులు లేదా ఒక వారం రోజుల సమయం ఇస్తే మాత్రం నాతో పాటు ఉన్నటువంటి 50 మంది కూడా లొంగిపోతారు అని కుంజం ఇడ్మల్ మావోయిస్టు నేత చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్? నిజంగా కేంద్రం పెట్టుకున్నటువంటి డెడ్ లైన్ లోపల లొంగిపోతే సరే, లేకపోతే ఎవరినైనా సరే కనిపిస్తే ఎన్కౌంటర్ చేస్తామనేటువంటి ధోరణితో ముందుకు వెళుతోంది. ప్రస్తుత పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే అనేటువంటి మాట. మరి కేంద్రం సమయం ఇస్తుందా, లేకపోతే ఆ గడువు లోపలే లొంగిపోవాలా అనేటువంటి ఒక మాట. ఏంటి, ఎలా చూడాలంటారు దీన్ని? డెఫినెట్ గా మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం అయితే దేశంలో మావోయిస్టు నిర్మూలన భాగంగా ఆపరేషన్ కగార్ ఏదైతే మొదలు పెట్టిందో దాన్ని రేపటితో కూడా ముగియనుంది. కాబట్టి అది మొత్తం కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. సో రేపు డెడ్ లైన్ ఉంది. సో ఈ డెడ్ లైన్ కి 2 రోజుల వ్యవధిలోనే ఏదైతే ఇడ్మల్ అలియాస్ మహేందర్ అంటారు, సో ఈయన మావోయిస్ట్ అగ్రనేతగా పనిచేస్తా ఉన్నారు. నిన్న ఒక ప్రముఖ ఛానల్ కు అంటే ఆడియో వినిపించిన ఆయన ఫోన్ లో మాట్లాడారు కూడా. సో ఆయన మాకు ఇంకా కొంత టైం కావాలి, కొంత మేము ఏదైతే మాట్లాడుకోవాలో కొంత మాకు సమయం కావాలి. సో మేము ఎంబటే అంటే ఇప్పటికిప్పుడే మేము లొంగిపోలేని పరిస్థితి ఉంది. సో మాకు 4-5 రోజులు ఇంకా టైం కావాలి అంటూ కూడా దాంట్లో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఫోన్ కాల్లో మరి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ భేదాభిప్రాయాల కనుక ఎందుకు వచ్చిందంటే, భేదాభిప్రాయాలు ప్రస్తుతం పోలిట్ బ్యూరో మీటింగ్ అనేది లేదు. అంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఒకరు వెళ్ళి సో మొత్తం కూడా ఈ జాతీయ స్థాయి కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఒక పోలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశాల్లో పార్టీకి సంబంధించినటువంటి విధులు, విధానాలు ఇవన్నీ కూడా చర్చిస్తారు. గత సంవత్సరం నుంచి కూడా దాదాపు సంవత్సరం కాదు అంతకంటే ముందు నుంచి కూడా పోలిట్ బ్యూరో సమావేశం అనేది జరగలేదు అనేది సో లొంగిపోయినటువంటి దేవుజీ చెప్పిన మాట. సో ఇప్పుడు ఎందుకు ఈ తెర మీదకి వచ్చిందంటే, అంటే ఇప్పుడు లొంగిపోయిన వీళ్ళకి ససేమ్రా అంటే పొంతన కుదరట్లేదు. అసలు వాళ్ళు ఎందుకు లొంగిపోయారు? సో ఇప్పుడు రాజిరెడ్డి గాని, అలాగే దేవుజీ గాని, అలాగే బడే చొక్కారావు గాని వాళ్ళు పోలీసులకు లొంగిపోవడానికి రాలేదు. వాళ్ళు కొంత వేరే పరిస్థితులు అంటే వేరే రాష్ట్రానికి వెళ్లే తరుణంలో వాళ్ళు పట్టుబడ్డారు. కాబట్టి మేము కూడా ప్రస్తుతానికి కొంత ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నాము. ఇంకొకటి ఆయన చెప్పిన దాంట్లో కొంత అంటే మొత్తం అంటే దేశం కూడా ఉలిక్కి పడేలాగా మావోయిస్టు భావజాలం కావచ్చు, మావోయిస్టు పార్టీ కావచ్చు, ఎప్పటికీ అంతం ఉండదు. నేను ఇప్పుడు లొంగిపోతాను కావచ్చు, ఇంకొక 2-3 రోజుల్లో, లేదంటే రేపో ఎల్లుండో లొంగిపోతాను కావచ్చు, కానీ మావోయిస్ట్ పార్టీ అనేది మళ్ళీ పుడుతుంది. దీనికి అంతం లేదు. సో కొంత రోజులు సైలెన్స్ గా ఉండొచ్చు కాక మళ్ళీ 2-3 సంవత్సరాల్లో కొత్త పార్టీ కొత్త ధనంతో మళ్ళీ ముందుకు వస్తుందంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో నాయకత్వంలో కూడా మరి లోపాలు ఉన్నాయి, మా దగ్గర కొంతమంది లొంగిపోయిన వాళ్ళతో మాకు విభేదాలు ఉన్నాయంటూ ఆయన అంటే రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు ఆయన మాకు ఇంకా 4-5 రోజులు టైం కావాలని అడుగుతున్నారు. అంటే ఎవరి టీం వారిదే అన్నట్లుగా పనిచేస్తున్నారు అనేది ఇడ్మల్ కామెంట్స్లో మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వారిలోనే
వర్గ విభేదాలు, ఒకరు లొంగిపోవడం ఒకరికి ఇష్టం లేదు, ఒకరి అభిప్రాయాలు కావచ్చు, ఒకరి విధానాలు కావచ్చు, ఒకరు పాటిస్తున్నటువంటి రూల్స్ కావచ్చు, అవేమీ కూడా ఎవరి వారివే అన్నటువంటి కోణాలు కూడా ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఏంటి? డెఫినెట్ గా మీరు అన్నట్టు అంటే ఇప్పుడు పోలిట్ బ్యూరో సమావేశం జరగట్లేదు కాబట్టి ఆ జరగకపోవడంతో కొంతమంది అంటే పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం నిఖార్సుగా పనిచేసే వాళ్ళకి లొంగిపోవడం ఇష్టం లేదు. సో మనం ఇంకా కొన్ని రోజులైనా సరే, ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా సరే, అంటే ఊపిరి ఉన్నంత వరకు కూడా పార్టీ కోసమే, పార్టీ లైన్ కోసమే పనిచేద్దాం అనేది కొంతమంది ఉన్నారు. దాంట్లో ఈ కుంజం హిజ్మల్ అలియాస్ మహేందర్ కూడా ఒకడు. సో ఆయన డెఫినెట్ గా పార్టీకి, పార్టీ భావజాలాలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు లొంగిపోవడానికి ఆయన ససేంబ్రా ఒప్పుకోవట్లేదు. సో మరి ఆయన నిన్న ఏదైతే ఆయన కొంత ఇంటర్వ్యూలో మాట్లాడారో, అంటే ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో మాట్లాడారో, దాంట్లో కొంత సందిగ్ధమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. నాకు కొంత సమయం కావాలి అని చెప్తూనే మావోయిస్ట్ పార్టీ ఎక్కడ అంతం కాదు అని చెప్తా ఉన్నారు, మావోయిస్ట్ పార్టీని అణగదొక్కలేరు అని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా అంటే పార్టీలో కొంతమంది మీద నాకు నమ్మకం లేదు, కొంత విభేదాలు ఉన్నాయి ప్రస్తుతం లొంగిపోయిన వాటిల్లో. సో అవన్నీ నేను క్లారిటీ తెచ్చుకొని లొంగిపోతాను అని ఒకవైపు చెప్తా ఉన్నాడు. కానీ పార్టీ మళ్ళీ అంతం కాదు, మళ్ళీ కొత్తగా మళ్ళీ పార్టీ వస్తుంది అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. కొంత మరి ఈ వ్యాఖ్యలు కూడా కొంత దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ మిగిలిన రోజుల్లో మరి వీళ్ళందరూ లొంగిపోతారా, లేకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం ఇటు బలగాలు ఏం చేస్తారు అనేది చర్చనీయాంశం కాదు. 31 తేదీని ఏమన్నా పొడిగించే అవకాశం ఉందా, లేకపోతే ఏదైతే ఈ 31 తర్వాత, మార్చి 31 తర్వాత కనుక మళ్ళీ కొంచెం అటు ఇటు అయితే కనుక కనబడితే మరి సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇస్తారా ఏంటి అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనూ ఆయన మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరి తర్వాత వాళ్ళు పొడిగించకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇంకొక 3 రోజులు గడువు అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. చూడాలి. ఓవరాల్ గా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా కొంత ఉత్కంఠ రేపుతా ఉన్నాయి. ఎందుకంటే పార్టీలో లొంగిపోతానని ఒకవైపు చెప్తా ఉన్నాడు, ఒకవైపు పార్టీ చావదని ఒకవైపు చెప్తా ఉన్నాడు. భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి దీన్ని కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని పోలీసులు ఇటు హోంశాఖ, కేంద్ర హోంశాఖ కూడా ఎట్లా చూస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. తుది అంకానికి చేరుకుంది ఆపరేషన్ కగార్. ఇంకా మిగిలి ఉంది ఒక్కరోజు మాత్రమే. అయితే అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులు లొంగిపోతారా? ఓ ఇంటర్వ్యూలో అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టు నేత కుంజం హిజ్మల్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు. భవిష్యత్తులో మళ్ళీ మావోయిస్టు పార్టీ పుట్టుకు వస్తుందని కూడా కుంజం హిజ్మల్ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ హిజ్మల్ అలియాజ్ మహేందర్ అజ్ఞాతంలోనే ఉన్నారు. లొంగిపోయేందుకు 3 రోజులు టైం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే లొంగిపోయినటువంటి వారితో తమకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని కూడా హిజ్మల్ చెప్పారు. అని అంటే నిజంగా కేంద్ర కమిటీలో కావచ్చు, రాష్ట్ర కమిటీలో కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్టుల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. అందరూ ఒక్కతాటి మీద నిలవడం లేదు. ఎవరి మాట వారిదే, ఎవరి విధానాలు వారిదే అన్నటువంటి కోణాల్లో కూడా ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు మరో 50 మంది ఉన్నారు, సమయం ఇస్తే లొంగిపోతాం అనేటువంటి మాట కూడా హిజ్మల్ చెప్తున్నాడు.